నేను చూసాయా నేను అకౌంట్లో కొంచెం మనీ డిపాజిట్ చేద్దామని వచ్చా. బయటకు వస్తే వర్షం అయితే స్టార్ట్ అయింది, మొత్తం రాళ్ళ వర్షం పడుతుంది. చూస్తా నా జాకెట్ మీద ఎట్లా పడుతుంది నేనని. డేంజర్ అయితే పడుతుంది మొత్తం. మీకు వీడియోలో అనిపిస్తుందో లేదో తెలియదు, నా జాకెట్ మీద అయితే ఉడుస్తున్నాయి అసలు. నార్మల్గా కాదు, వివచ్చం పడుతుంది అసలు నిజంగానే. దాంట్లో మొత్తం ఏదో మిట్టా ఉన్నాయి, గట్టిగా లేవు, రప్ప పడుతుంది. సౌండ్ మాత్రం దూరంగా వస్తుంది. చూస్తాను స్నో పడుతున్నట్టే పడుతుంది. మీకు వీడియోలో అనిపిస్తుందో లేదో నాకు అర్థమైతే లేదు, గట్టిగా మాత్రం పడుతుంది అసలు. ఒక రేంజ్లో పడుతుంది అని. నార్మల్గా మీకు ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి చూపిస్తుంది కానీ మొత్తం జాకెట్ మొత్తం అయితే అదే ఉంది. మొత్తం ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి చూపిస్తున్నా మొత్తం అయితే. సో నా జాకెట్ మొత్తం అదే ఉంది, మీకు అనిపిస్తుందో లేదో. మొత్తం ఎదురు అయితే వచ్చి పడుతుంది. చాలా డేంజర్ ఉంది. అనవసరంగా వచ్చినా బాగనిపిస్తుంది బైక్కి. నాకు సూచన లేవు ఇట్లా పడతాయని. ఏదో చిన్న అకౌంట్లో కొన్ని పైసలు వేసుకునే ఉంది, బిల్లులు కట్టాలని చెప్పి అప్పుడప్పుడు వస్తే ఇది మాత్రం నాకు గట్టిగా తాకిస్తుంది. చూస్తున్నా యూఎస్ అయినా కదా, ఇక్కడ ఉన్నా సేమ్ వచ్చం పడ్డప్పుడు రాళ్ళ వచ్చం పడ్డప్పుడు ఇదే కష్టాలు ఎక్కడ ఉన్నా. జాగ్రత్తగా ఉండాలి. ఇంత జాగ్రత్త ఉన్నా తప్ప ఇట్లా సరళ పడుతూ ఉంటాయి. మొత్తం జాకెట్ అయితే మొత్తం నిండిపోయింది. చూస్తున్నా ఎట్లా పడుతున్నా, మీ పిల్లలు కనిపిస్తుందో లేదో తెలియదు, ఘోరంగా అయితే పడుతుంది. నేను బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా, బస్ వచ్చే టైం అని. కానీ అది వస్తుందో అసలు నేను ఒక్కొక్కసారి లేట్ వస్తాయి. చూస్తున్నా నేనైతే గట్టిగా అలుగుతున్నాయి ముఖానికి. అది టోపీ ఉంది కాబట్టి కొంచెం బయటపోయాలి అంటే గట్టిగా అడిగింది. ఎదురుగా వచ్చి మొత్తం జాకెట్ మీద తప్ప సౌండ్ వస్తుంది. మీకు వినిపిస్తుందో లేదో అర్థం అయితే లేదు. ఇంకా మైక్గానే పెట్టుకోలేదు. వెహికల్ సౌండ్ అంటే డిస్టర్బెన్స్ ఉంటుంది, ఏమనుకోకండి. డేంజర్ అయితే పడుతుంది. ఉన్నట్టుంది స్టార్ట్ అయింది అసలు నార్మల్ కాదు. కొంచెం ముందుకు అసలు ఇంత డేంజర్లో పడుతుంది ఎంత బాబు, అనుకోకుండా పడుతుంది. దాని జాకెట్ అయితే మొత్తం అదే అయ్యింది, మీకు కనిపిస్తుంది లేదు అంటే డేంజర్ ఉంది సిచ్యువేషన్ అయితే.